ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావును పోలీసులు విచారణ చేస్తున్నారు. 7వ రోజు ప్రణీత్రావు కస్టడీ కొనసాగుతుంది. నేటితో కస్టడీ ముగియనుండడంతో మధ్యాహ్నం ప్రణీత్రావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రణీత్రావు స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అధికారులు ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో పంజగుట్ట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంటితో పాటు మొత్తం 10 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎస్ఐబి డీఎస్పీ తిరుపతన్ను బంజారాహిల్స్ పేస్కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. రాధాకిషన్ సైతం హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్రావు కస్టడీ నేటితో ముగియనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రణీత్రావుకు సంబంధించిన విచారణ నేటితో ముగియబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి కీలక అంశాలతో పలు ఆధారాలతో బయటకు చూసినప్పటికీ కూడా చాలా విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్రావుతో పాటుగా మరికొందరు ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నప్పటికీ ఒకసారి ఏకకాలంలో కూడా ఈరోజు 10 చోట్ల పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ను వదిలిపెట్టి వెళ్ళినటువంటి ప్రభాకర్ రావు ఇంట్లో పాటుగా దాంతోపాటుగా రాధాకిషన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతో ఈరోజు ప్రణీత్రావుకి సంబంధించినటువంటి కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసు వ్యవహారానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మాజీ అదనపు ఎస్పీగా పనిచేసినటువంటి భుజంగరావు ఇంట్లో పాటుగా అదేవిధంగా ఎస్పీ ఏదైతే మనం చూసుకుంటే ఎస్ఐబికి సంబంధించినటువంటి డిఎస్పీగా పనిచేసినటువంటి తిరుపతన్న ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే టాస్క్ ఫోర్స్కి సంబంధించి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి వాటిలో కీలక ఆధారాలను వెలుగుదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతన్నను ఏదైతే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ఈ విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో ఈరోజు ప్రణీత్రావుకి సంబంధించినటువంటి ఏదైతే ఇచ్చినటువంటి ఆధారాలు బేస్ చేసుకొని కూడా ఈ యొక్క
ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే నేపథ్యంలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వివరానికి సంబంధించిన దాంట్లో ఒక ఛానల్కి సంబంధించిన యజమానితో పాటుగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ నేత కూడా ఉన్నాడు అన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్న నేపథ్యంలో కనబడతా ఉన్నాయి. తిరుపతి అన్న ఇచ్చేటువంటి ఆధారాలతో పాటుగా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రణీత్ రావును కూడా ఈరోజు కోర్టుకైతే హాజరు చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకుంటే ఏదైతే రాధాకిషన్ రావుతో పాటుగా మనం మాట్లాడుకున్నట్టయితే రాధాకిషన్ రావుతో పాటుగా ఇటు ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫారెన్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇదే నేపథ్యంలో తిరుపతి అన్నను ఇప్పుడే జూబ్లీ హిల్స్ పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. జూబ్లీ హిల్స్ పిఎస్లో ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఆయనకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. బంజారా హిల్స్ పిఎస్లో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విచారణ అనేది కొనసాగుతా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఆ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఏదైతే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా ప్రస్తుతం విచారణ కంటిన్యూ అవుతా ఉంది. ఈరోజు ప్రణీత్ రావుకి సంబంధించిన విచారణ గడువు ముగియబోతా ఉన్న నేపథ్యంలో మరొకసారి కూడా మరో 3 రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరో 3 రోజుల పాటు కూడా ఎంక్వైరీ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నాయి. మరి కాసేపట్లోనే తిరుపతి అన్న ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అన్నింటినీ కూడా సేకరించిన అనంతరం కూడా ఇందులో ఇప్పటికే పోలీసులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. నిన్న కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఉదయం నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆధారాలతో పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ